ఓకే, మంచిది. వాక్య సందేశానికి వెళ్తే ఇంకెవరు లేరు కదా, సాక్ష్యం చెప్పడానికి ఎవరు లేనట్లయితే కనుక త్వరగా దాని వాక్య సందేశానికి మనం వెళ్ళిపోదాం. చదవండి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 39వ సంకీర్తన 1 నుండి 3 వచనాలు ఈ రీతిగా వ్రాయబడ్డాయి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుని నేను ఏమీయూ మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయను. ప్రభు ఈ వాక్యము మన వినికిడిలో దీవించెను గాక. ఆమేన్. ఇక్కడ దావీదు మహాభక్తుడు రాసినటువంటి ఈ కీర్తన గ్రంథంలో తనలో ఉండేటువంటి వేదనను ప్రభువు దగ్గర పంచుతూ ఉన్నాడు. ఏంటా వేదన? భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు, అనగా భక్తి లేనివారు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఉంచుకోవాలనుకున్నాడు ఆయన? చిక్కము ఉంచుకోవాలనుకున్నాడు. ఇదే మాట పరిశుద్ధ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభుల వారి ఎదుట కూడా పరిసయ్యులు, సుంకరులు మాట్లాడుతూ వచ్చారు. అయినను ఆయన ఒక మాట అంటాడు, పందులు ఎదుట ముత్యాలు వేయటం అంత సరైనది కాదు. పందులు ఏ రీతికైతే బ్రతుకుతుంటాయో వాటి ఎదుట అమూల్యమైనటువంటి, విలువైనటువంటి దేవుని మాటలు వారి దగ్గర వేయట అంత ఉత్తమం కాదు. అవి ఏమి గైకొనవు, అవి నేర్చుకోలేవు, వాటికి అంత అవగాహన లేదు అని యేసు ప్రభుల వారు కొన్ని ఉదాహరణలు ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏది ఏమైనా రండి, పరిశుద్ధ వాక్యంలో కొద్ది నిమిషాలు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని అంశాలు మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. ఇదంతా కూడా లెంట్ డేస్ కనుక ఈ శ్రమకాల దినాలలో మనందరం ఉన్నాము కాబట్టి ఈ లెంట్ డేస్ ఆదివారం రోజున ఇదిగో చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 36 నుండి కొన్ని వచనాలు ఈ రీతిగా వ్రాయబడ్డాయి. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకై పరలోకము నుండి దిగి వచ్చి తిని. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో, మాతో, అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. రండి ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త యోహాను భక్తుడు రాస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే 6 నెలలు ముందుగానే ఈ లోకానికి వచ్చారు. తల్లి అయినటువంటి ఎలిజబెత్, అలాగే తండ్రి అయినటువంటి జకరియా, వారిరువురు కూడా నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎలిజబెత్ అలాగే జకరియా గారు ప్రభు యొక్క మందిరంలో పరిచర్య చేసేటువంటి ఒక కుటుంబంగా ఎదిగారు. ఈ కుటుంబంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే ప్రభు మందిరంలో దేవునికి విధేయులుగా బ్రతకడం అనేది వారి ప్రధానమైన లక్షణం. దేవుని దగ్గర వారు ఎంతగా ఎదుగుతున్నారో ప్రభు మందిరంలో వారు పరిచర్య చేసేటువంటి విధానం కానీ, ప్రభు మందిరంలో వారు ఇచ్చేటువంటి విలువ కానీ, ప్రభు పరిచర్యలో ఉండేటువంటి విశ్వాసులందరికీ వారు చెప్పేటువంటి వాక్యం కానీ, పలు రీతులుగా దేవుడు ఏదైతే వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడో అదే వాక్యాన్ని ప్రజలందరితో చెబుతూ వారందరినీ సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి బాధ్యత పౌరులుగా వీరు నడుచుకుంటూ ఉన్నారు. అదే ఎలిజబెత్ గారు, అలాగే దైవజనుడైనటువంటి జకరియా గారు. వీరిరువురికి నిండు వృద్ధాప్యంలో పుట్టాడు యోహాను. ఈ యోహాను భక్తులు పుట్టిన తర్వాత యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే 6 నెలల ముందుగా వచ్చాడు. ఈ 6 నెలల ముందుగా వచ్చినటువంటి ఆ యోహాను అరణ్యములో సువార్త ప్రకటిస్తున్నాడు, అరణ్యములో కేక వేస్తూ ఉన్నాడు. ఏంటా కేక? ఇదిగో మారు మనసు పొందండి, ఇదిగో మారు మనసు పొంది, ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది కనుక ఈ పరలోక రాజ్యం కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మారు మనసు పొందండి, ఇదిగో ఆయన త్వరగా రానే ఉన్నాడు అనేటువంటి ఒక కేక అరణ్యములో ఆయన చెప్పుకుంటూ సువార్త ప్రకటించేటువంటి యోధుడిగా యోహాను గారిని మనం చూడొచ్చు. అమ్మా అందరు నా వైపు వింటున్నారా? ఇది దేవుని మందిరం, వాక్యాన్ని వినండి.
బయట చూసినంత మాత్రాన మనకి ఏది రాదు, కానీ దేవుని వాక్యం అంటే ప్రభు మన జీవితాల్లో కార్యాలు చేస్తారు. 119వ సంకీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కాబట్టి ఎవరు ఎంత వేదనతో ఎంతగా కుమిలిపోతూ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుని మందిరములో చేరికూడని మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆయన మన దుఃఖ బాధలన్నీ ఆయన తీసివేయునుగాక. రండి వాక్య సందేశానికి వెళ్దాం, వినండి. ఇప్పుడు యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని మాట్లాడుతున్నారు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా చెప్తున్నారు. ఎవరితో? తనతో పాటు ఉండేటువంటి 12 మంది శిష్యులతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారని అడిగితే 36వ వచనంలో, మీరు నన్ను చూచియుండి విశ్వసింపకయున్నారని మీతో చెప్పి తిని. అంటే యేసు ప్రభు వచ్చినా, యేసు ప్రభు వారితో మాట్లాడినా, యేసు ప్రభు బోధలు విన్నా, యేసు ప్రభు చేసిన కార్యాలు చూసినా వారి జీవితాల్లో యేసు ప్రభు మీద ఏమీ లేదని అడిగితే విశ్వాసం లేదు, యేసు ప్రభుల మీద నమ్మకం లేదు. యేసు ప్రభుల వారు పెట్టేటువంటి భోజన పదార్థాలు, ఆ రొట్టెలు, ఆ చేపలు అనేక మందికి పంచిపెట్టగా అందులో శిష్యులు కూడా ఉన్నారు. ఆ 5,000 మంది తినగా 12 గంపలు మిగలగా ఆ 12 గంపలు ఎత్తేరము. కానీ యేసు ప్రభు మీద సరైనటువంటి అవగాహన ఆ రోజుల్లో యేసు ప్రభుతో ఉండేటువంటి శిష్యులకు లేదు, ఈ రోజున ప్రభు మందిరంలో కూర్చున్న మనకే లేదు. గమనించాలి. యేసు ప్రభు అంటే ఏదో ఒక మనుషుడిగానే చూశారు తప్ప, యేసు ప్రభు అంటే ఏదో ఒక ఆయన మనలాంటి మానవుడే కదా, మనలాంటి సృజింపబడినటువంటి వాడే కదా, తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాడే కదా అన్నట్టుగానే విశ్వసించారు తప్ప, ఆయన నిజమైన దేవుడు, ఆయన పరలోకం నుండి వచ్చినవాడు అనేటువంటి నమ్మకం, అనేటువంటి నిరీక్షణ, అనేటువంటి నిశ్చయత ఆయనతో పాటు తిరుగుతున్నటువంటి శిష్యులకి ఏమాత్రం లేదు. ఈరోజు నన్ను మాట అడిగినవండి, ప్రభు మందిరంలో కూర్చున్న మనం ఎందుకు వచ్చాం? ఎందుకు ఆయన ఆరాధన చేస్తున్నాం? ఎందుకు ప్రభునామాన్ని ఘనపరుస్తున్నాం? మనకైన అవగాహన ఉందా? పరలోక రాజ్యం వెళ్ళడానికేనా? పరలోక రాజ్యం వెళ్ళడానికే కదా ఈ తాపత్రయం. పరలోక రాజ్యం చేరుకునకే కదా ఆ యేసు ప్రభుని నమ్ముకుంది. ఆ పరలోక రాజ్యంలో ఉండుట కొరకే కదా, యుగ యుగాలు ఆయనతో నివసించుట కొరకే కదా ఈ రోజున ప్రభు సన్నిధానంలో ఆయన నమ్ముకొని ఆయన మందిరంలో చేరి ఆయన మాటలు వినగలుగుతున్నాం. ఒకవేళ పరలోక రాజ్యం వెళ్ళకపోతే మనకి ఎందుకు భక్తి? పరలోక రాజ్యం చేరువలో లేకపోతే మనకి ఎందుకు కష్టాలు? అమ్మ వినాలి, వాక్యాన్ని వినాలి, పిల్లలతో ఆడద్దు, వినండి, వాక్యాన్ని వినండి. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో ఆ విశ్వాసం దేని కొరకంటే, ఈ రోజున నాకు అనారోగ్యం ఉంది, నా ప్రభు స్వస్థత ఇస్తాడు, అక్కడ వరకైనా మన విశ్వాసం. ఈ రోజున యేసు ప్రభు నమ్ముకున్నాను, ఆయన నా జీవితంలో ప్రతి అద్భుతాలు చేస్తాడు, అద్భుతాల వరకైనా మన విశ్వాసం. పరలోక అంచుల మట్టుకు వెళ్ళగలుగుతుందా? పరలోక రాజ్యంలో మనం వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా? పరలోక రాజ్యంలో ఉండడానికి మనం నిర్ణయించుకున్నావా? ఆ పరలోక రాజ్యంలో నా యేసు ప్రభు తనతో పాటు మనం ఉంచడానికి, ఇదిగో యోహాను సువార్తలు అంటారు కదా, ఇదిగో నేను వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా అక్కడ తీసుకుని వెళ్తాను, అక్కడ నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఈ అనేక నివాసములు మీ కొరకు, మన కొరకు. దేవునికి స్తోత్రం. ఈ నివాసములు ఆయన ఉండడం కొరకు కాదు, ఈ నివాసములు ఆయన ఒక్కడి కోసమే కాదు, మనందరము ఆయనతో ఉండాలని ఆయన ఆకాంక్ష, ఆయన ఆశ. ఈ రోజున ప్రభు ఆశను తీర్చేవారి పిల్లలుగా మనం ఉన్నామా? ప్రభు ఆశను తీర్చడానికి మనము ఏ రీతిగా ఆయన ఎదుట నిలబడ్డా? ప్రభు ఆశను తీర్చడానికి మనలో ఏ యోగ్యత లేదు కదా. అందుకే అంటాడు కదా భక్తుడు, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చాలు.
ఏ యోగ్యత ఉందని మనకి ఎంత అర్హత ఇచ్చాడు? మనం అందరం పాపులమేగా. రోమాపత్రికలు అంటాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమ పరలోక రాజ్యమునకు చేరుస్తుంది. యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడంటే తనతో పాటు తిరిగినటువంటి, తనతో పాటు పరిచర్లో ఉన్నటువంటి, తనతో పాటు అద్భుతాలు చూసినటువంటి ఇదిగో తన శిష్యులు ఆ 12 మందే విశ్వసించలేదంట. నన్ను మాట్లాడినవండి, ఇంట్లో కష్టపడుతున్నటువంటి మీరు, మిమ్మల్ని నీ భార్య నమ్మకపోయిందనుకోండి, మీ భర్త మీ మీద నమ్మకం లేకుండా ఉన్నారనుకోండి, మనకు విలువ ఉంటుందా? మనకంటూ ఒక యోగ్యత ఉంటుందా ఇంట్లో? దేవుని సంఘంలో ఆయన తన రక్తము చేత కడగబడిన సంఘం. ఈ సంఘం పరిశుద్ధంగా ఉండాలి. ఈ సంఘం మొకటం కలిగినటువంటిగా ఉండాలి. ఈ సంఘం ముడతలు లేనిదిగా ఉండాలి. ఈ సంఘం దోషం లేనిదిగా ఉండాలి. ఆయన ఎదుట నిలబెట్టాలి. అదే నా ఆకాంక్ష. కానీ ఈ రోజున సంఘాల్లో ఎక్కడ చూసినా ముడతలు కనబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఎన్నో రకరకాలైనటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి సంఘస్థలు మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభు వారితో ఉండేటువంటి శిష్యులే ఆయన నమ్మకపోతే ఆయన ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? చదవండి. అక్కడ అంటూ ఉన్నాడు, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. అసలు మీరు నన్ను అసలు అడగక్కర్లా, నా తండ్రి ఆకర్షిస్తాడు. నా తండ్రి నన్ను ఆకర్షిస్తాడు. నా తండ్రి ఆకర్షించిన వారందరూ నా యొద్దకు వస్తారు అని చెబుతూ రెండో మాట అన్నాడు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రభు మందిరంలో ఉన్న మనందరం పరలోక రాజ్యం చేరుట కొరకు ఆశ కలిగి ఉన్నాం కాబట్టి వచ్చిన మనం బయటికి వెళ్ళిపోకూడదు. బయటికంటే అర్థం ఏంటి? లోకంలో కలిసిపోకూడదు, లోక అలవాట్లతో కలిసిపోకూడదు. ప్రభు మందిరంలో ఆయనకి ఇష్టం వచ్చిన పాత్రగా ప్రభు నన్ను వాడుకో అయ్యా అని అడిగేవారిగా ఉండాలి. మూడో మాట అంటున్నాడు, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, యేసు ప్రభు చెప్పిన మాట చూడండి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఏ పని చేయడానికి వచ్చారో, ఏ పని చేసి వెళ్ళిపోవడానికి వచ్చారో ఆయన తన పనిని గుర్తు చేసుకుంటూ ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు, నా ఇష్టమును చెప్పుకున్నాను నేను. ఆమేన్. నా ఇష్టము ఇక నెరవేర్చబడకూడదు. ఇది నా ఇష్టం కాదు, ఇది దేవుని ఇష్టం. నా దేవత దేవుడు తన వాక్కు చేత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆయనకు లోబడిపోవాలి. మనం ఆయనకు ఎదుట సాగిలి పడిపోవాలి. ఆయన ఎదుట సాష్టాంగపడాలి. ఆయన ఎదుట ప్రభువా నీవు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదయ్యా అని ఆసాపు భక్తుడు మాట్లాడినట్టుగా ఆయన అంటాడు. ఆసాపు భక్తుడు అంటాడు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు నువ్వు ఉంటే నాకు చాలు. ఇందాక ఆరాధనలు అదే పాట, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతగా వేదన చెందుతున్నా నాకు ఈ లోకలు ఏది వద్దు ప్రభువా. ఎందుకంటే ఈ లోకల సంపాదించినంత కూడా నేను ఎప్పటికప్పుడు వదిలేసి వెళ్ళిపోతాను. కానీ నాకు నువ్వు కావాలి. ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఆ దేవుణ్ణే తలంచుకొని మనం బ్రతికినప్పుడు పరలోక రాజ్యంలో మనకు చోటు దక్కుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభు అన్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నమాట, శిష్యులు చెప్పిన మాట వింటున్నాడు, శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శిష్యుల మధ్య ఆయన మధ్య జరుగుతున్న సంభాషణలో తండ్రి చిత్తం ఏంటో తెలియజేస్తున్నాడు. ఈ రోజున పాస్టర్ గారికి సంఘానికి మధ్య తండ్రి చిత్తం ఏంటో మనకి తెలియనుగాక. మన చిత్తం కాదు, నా ఇష్టం కాదు ఇక్కడ చెప్పాల్సింది. నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు. ఇక్కడ తండ్రి చిత్తం ఏంటో తెలియజేయడమే ఆనాడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన పని, ఈరోజు సంఘ సేవకుడిగా నేను చేస్తున్న పని. ఆమె ఎవరో ఎవరి ఆధిక్యత, ఎక్కడి నుంచి సంపాదించుకోలేదు, ఇది డబ్బులు పెట్టి కొనుక్కోలేదు. ఇది నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే ఆయన మాట వింటారో ఆయన వారిని పిలుచుకుంటాడు. ఆయన పిలుచుకొని వాడుకుంటాడు. తన చిత్తము చొప్పున నడిపించుకుంటాడు. ఈ రోజున మనందరం కూడా తన పిలుపు చొప్పున మనందరం ఇక్కడ ఉన్నాం. దేవునికి స్తోత్రం.
ఆయన పిలుపు అమూల్యమైనదండి. ఆయన మాట గొప్పదండి. మనము పాపములో బ్రతుకుతున్నప్పుడు, శాపములో బ్రతుకుతున్నప్పుడు, అనేక రీతిలుగా అనేకమైనటువంటి కష్టాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉంటున్నప్పుడు ఆయన మరలా మనందరినీ పిలిచి మనందరికి ఒక నూతన జీవితాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ నూతన జీవితాన్ని పొందుకున్న మనందరం నూతనమైనటువంటి ఆ నూతన యెరూషలేములో ఆయనతో పాటు కలిసి బ్రతకాలనేది ఆయన ఆశ. ఆయన అంటున్నాడు, నా ఇష్టమును నెరవేర్చుకోవడానికి నేను రాలా, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమును దిగి వచ్చితిని. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం తన చిత్తాన్ని నెరవేరుస్తాడు కదా. ఈరోజు నన్ను మాట అడిగినవండి, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా మనం ఉన్నామా? పరలోక రాజ్యం యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళగలుగుతున్నావా? ప్రభు మందిరం అంటే ఏదో బైబిల్ పట్టుకొని వైట్ బట్టలు వేసుకొని ఏదో ఆరాధన కాబట్టి వెళ్ళాలి, కాబట్టి వెళ్ళకపోతే బాగోదు కదా అనేటువంటి ఆలోచనతోనే వస్తున్నామా? నిజంగా భక్తితోనే ఈ ఆరాధన చేస్తున్నామా? చాలా వేదనతో అడుగుతున్నమాట. ఈ రోజున చాలామందికి ప్రభు మందిరం అంటే ఏదో ఒక వేళాకోళంగా, ఏదో ఒక ఆకతాయితనంగా, ఏదో వెళ్ళాలి కదా అనేటువంటి ఆలోచనతోనే వస్తున్నారు తప్ప ఇది నిజమైన దేవుడు, ఈ నిజమైన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే దేవుని మాట నేను వినాలి కదా, వింటే నా బ్రతుకు మారుతుంది కదా. రండి 41వ వచన భాగానికి వెళ్దాం. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడని యేసు కాడా, ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగ చెప్పుచున్నాడని యేసు ప్రభు చెప్పిన మాటలు అనేక మంది శిష్యులతో ఆ యేసు ప్రభు మాట్లాడుతుంటే జనసమూహం అంతా వింటున్నారు. అందరూ ఇక్కడ ఆలకిస్తూ ఉన్నారు. రే యేసు ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చానంటాడేంట్రా, ఈయన మన ముందు పుట్టినోడు కాదా? ఈయన తల్లిదండ్రులు మనం ఎరిగి ఉండలేదా? ఆ యోసేపు మరియమ్మలు ఒరే మన జాతి వాళ్ళు కాదా? ఆ యోధా మతస్థులు కాదా అని వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. గమనించదగిన ఒక అద్భుతమైన మాట ఏంటి చెప్పమంటారా? యేసు ప్రభు వాళ్ళ కళ్ళ ముందు పెరిగాడు అనుకుంటున్నారు తప్ప పరలోకము నుంచి వచ్చాడని ఎవరు కూడా నమ్మట్లా. గమనించదగిన ఒక మాట ఏంటంటే అందరూ కూడా ఆయన శరీర రీతిగానే చూస్తున్నారు తప్ప, ఆయన మానవుడిగానే చూస్తున్నారు తప్ప, ఆయన ఏదో శరీర రీతిగా ఈ లోకానికి రక్త మాంసములు కలిగిన వాడిగా వచ్చాడని చూస్తున్నారు తప్ప మన పాపముల కొరకు ఆయన ఈ లోకానికి మనుషు రీతిగా వచ్చాడని ఏ ఒక్కరూ గ్రహించట్లా, ఏ ఒక్కరూ తెలుసుకోవట్లా, అటువంటి అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళట్లా. చదవండి ఒక మాట, 1-2 పేతురు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పేతురు 2వ పత్రికలో ఆయన 1వ అధ్యాయంలో రాస్తూ ఉన్నారు. చదవండి ఒక మాట, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచన భాగం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున. చాలు బాగా వినండి, మనకి ఏం దయచేస్తున్నాడంటే ఆయన అక్కడ రాస్తూ ఉన్నాడు, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం. ఆ అనుభవ జ్ఞానం మనకి ఏమి నేర్పిస్తుందంటే ఆయన దైవశక్తి, ఆయన దైవముగా ఉన్నాడు, ఆయన దైవశక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. మానవుడే శరీర రీతిగా వచ్చాడు, ఆయన అందరు రక్త మాంసాలు కలిగిన వాడిగా ఉన్నాడు, కరెక్టే, తప్పనట్ల. కానీ ఆయనలో ఏ మనుషులలోనే లేనటువంటి ఒక దైవశక్తి ఆయనలో ఉంది. గల కారణం ఏంటంటే ఆయన 100% మానవుడు, 100% దేవుడు. ఆమేన్. ఇప్పుడు ఈ దైవశక్తి ఒకటే కాదు, జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున ఆయన ఇచ్చాడండి భక్తి, ఆయన ఇచ్చాడు ఈ జీవం. ఈ రెండిట్ల మధ్య ఆయన మనకు దయచేశాడు, ఆయన ఇచ్చాడు, ఆయన దయ వల్ల పొందుకున్నాం. ఇప్పుడు చెప్పండి, అన్నీ ఆయన వల్ల పొందుకున్న మనం ఆయన నమ్మకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? అన్నీ ఆయన వలన పొందుకుంటే ఆయన వెంబడించకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ రోజున చాలామంది
వారికి కావలసినవన్నీ ప్రభువు దగ్గర ప్రార్థన చేసి పొందుకుంటున్నారేమో కానీ ప్రభువును మాత్రం విశ్వసించలేని వారుగా ఉన్నారు. ప్రభువును మాత్రం వెంబడించలేని వారు ఉన్నారు. నిజమైనటువంటి దేవుడు ఈయనే అని గ్రహింపలేని వారుగా బ్రతుకుతున్నారు. గమనించండి. ఇదిగో ఈ పేతురు గారు ఈ పత్రిక రాస్తూ ఈ పత్రికలో అక్కడుండేటువంటి వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉన్నాడు, సంఘాలకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో శుభమని చెప్పి రాస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట్లాడిగితే ఇదిగో 5వ వచనంలో, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారిగా ఉండండి. దేవుని సంగమా, మనలో ఏముండాలి? పూర్ణ జాగ్రత్త ఉండాలి. మన వస్తువులు ఎవరైనా తీసుకుని పోతుంటే మనం ఒప్పుకుంటామండి? ఎందుకు తీసుకెళ్ళి పోతున్నారో అని అడగమా? అని వాళ్ళు ప్రశ్నించమా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రే ఇది నా వస్తువు కదా, నా పర్మిషన్ లేకుండా నా ఆధీనంలో ఉన్నదానిని నువ్వు ఎలా దొంగలిస్తావు అని అడగమా? అలాగైతే ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ఇక్కడ రాస్తూ ఉన్నాడు, పూర్ణ జాగ్రత్త కలిగిన వారిగా మీ భక్తిలో మీరు కొనసాగండి. యేసు ప్రభుతో ఉన్న శిష్యులే నమ్మనిచ్చలేదు. యేసు ప్రభుతో ఉన్నవారే ఆ శిష్యులే నమ్మలేదు. వారికి విశ్వాసం లేదు, వారికి అవగాహన లేదు. ఇదిగో మాకు ఆ జీవాహారము మేము ఇస్తావా, అది మాకు కావాలి అని అడుగుతున్నారు. ఆ జీవాహారం ఏంటని అడిగితే రొట్టు అలాగే ద్రాక్షారసం అని నమ్మట్లా. వెళ్ళేమనుకున్నారంటే చేపలు రొట్టెలు, ఏ సభకి వెళ్ళినా చక్కగా ఆహారం దొరుకుతుంది, ఇది తింటే బాగుండు అని ఆహారం గురించి ఆలోచిస్తున్నారు తప్ప నిజమైన జీవాహారము నేనే అని యేసు ప్రభు చెప్పిన మాట వారు నమ్మలేకపోయేరి. అందుకని ఈ రోజున ప్రభు బల్లారాధనలో బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఉండండి అంటే ఎంతమందికి అవగాహన ఉంది? ప్రభు బల్లంటే బాప్తిసం తీసుకున్న దేనికి? మామూలుగా వచ్చి చర్చిలో కూర్చొని వెళ్ళిపోవడమేనా? బాప్తిసం తీసుకున్న దేనికి? యేసు ప్రభు అంటే నా సొంత రక్షకుడండి అని ముందు నీ మనసులో ఒప్పుకొని, తర్వాత ప్రజలందరి ఎదుట ఆయనే నా నిజమైన దేవుడని ఒప్పుకొని ఆ నీటిలో మునిగి ఆ పాప జీవితాన్ని పక్కన పెట్టి నూతన జీవితము, పరిశుద్ధ జీవితం పొందుకొని నేను యేసుక్రీస్తు వారి కొరకు సాక్షిగా బ్రతుకుతాను అనేటువంటి నమ్మకమేగా. మరి ఆ నమ్మకం మనం కొనసాగిస్తున్నావా? ఆ బాప్తిసం కొనసాగించగలుగుతున్నావా? ప్రభు బలలో నిజమైనటువంటి భక్తి చేయగలుగుతున్నావా? ఆ బలలో చేయి వేయగలుగుతున్నావా? ఈ రోజున జీవాహారము నేను అంటే యేసు ప్రభులటువంటి వారిని ఆ రొట్టెగా ద్రాక్షరసగా చూస్తున్నా తప్ప నిజమైనటువంటి జీవం ఇచ్చేటువంటి వాడు యేసు అనేటువంటి నమ్మకం ఏ ఒక్కరిలో కూడా రావట్లేదు. అవగాహన లేదు. నన్ను క్షమించాలి, కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో జీవాహారము నేనే. రండి మరలా యోహాను సువార్తలోకి వెళ్దాం. ఈ యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతూ మరొక మాట అంటూ ఉన్నాడు. చదవన మాట 44వ వచ్చిన భాగం. అందుకు యేసు, మీలో మీరు సణుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వలన ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాడు. అంత్యదినమున నేను వాడిని అంత్యదినమున అంటే రాకడ దినమున వాడిని నేను లేపుతాను, వాడిలో జీవమునుంచుతాను, వాడిని మరలా బ్రతికిస్తాను. వాడు నన్ను నమ్మిన వాడు కనుక ఎన్నడూ కూడా నశించిపోడు. ఆమేన్, ఆమేన్. ఇదే పేతురు గారు రాస్తూ ఉంటారు, నశించిపోయినటువంటి లేదంటే అగ్నిలో వేయబడినటువంటి బంగారం దానిలో ఉండేటువంటి మస్టు పోయిన తర్వాత, దానిలో ఉండేటువంటి మట్టి పోయిన తర్వాత అది మరలా సువర్ణముగా మారి, చాలా సొగసుగా మారి, చాలా తేజస్సుగా మారి మనం ధరించుకుంటున్నప్పుడు ఎంతో సంభ్రమముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాగైతే ఇదొక బంగారంగా మనం ఉంటున్నప్పుడు మనకు పట్టినటువంటి మట్టి అగ్నిలో కాల్చివేయబడిన తర్వాత సువర్ణముగా ఉండేటువంటి ఆ బంగారం ఎంతైతే మారుతుందో మనము కూడా అట్టి రీతిగా మారాలి అని దేవుని ఆలోచన. ఆ మార్పు తీసుకురావడం కోసమే యేసు ప్రభు ఈ లోకంలో మన పాపముల కొరకు చనిపోయాడు. ఆయన చేసిన త్యాగం వృధాగా పోకూడదు. ఇక్కడ అంటూ ఉన్నాడు 45వ వచనంలో, వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. 47వ వచనంలో, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. దేవునికి స్తోత్రం. ఎవరైతే విశ్వసిస్తాడో వాడు నిత్య జీవం గలమైన వాడుగా ఉంటాడు. అప్పుడు జీవాహారం నేనే అని నమ్ముతాడు.
ఇందాక ఒక మాట జ్ఞాపకం చేశాను, తన శిష్యులు నమ్మలేదని చెప్పాను. ఇప్పుడు రెండవ ఉదాహరణలో ఆయన అంటాడు, మన పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయారు. చదవండి, అందులో ఉన్న మాట 47 వచ్చిన మాట. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను. ఇశ్రాయేలు ప్రజల గురించి మరలా మాట ఎత్తాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? అరణ్యంలో వారు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు, వారు త్రోవలు వెళుతున్నప్పుడు, వారికి ఆకలిస్తున్నప్పుడు నా దేవత దేవుడి దగ్గర ప్రార్థించగా ప్రభు వారికి ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఆమేన్. అమ్మ తల్లిలారా, 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు చేద్దామా? చెప్పండి హల్లెలూయా. ఆకాశం నుండి మన్నాను కురిపించాడండి. మన్నా ఎవరు తినేదో తెలుసా? దేవదూతలు తినేటువంటి ఆహారం. ఇప్పుడు ఆ మన్నాను తిన్న ఆ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములు ఏమైపోయారంటే చచ్చిపోయారు. ఇక్కడ బాగా గమనించండి, ఆనాడు అరణ్యములో బ్రతికినటువంటి, అరణ్యము సాగరంలో వెళుతున్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఆకలేస్తేనే ఆకాశం నుండి మన్నాను కురిపించిన నా దేవుడు, వారికి మన్నాను తినిపించిన నా దేవుడు, వారు భ్రష్టు పట్టి విశ్వసించలేక, అవగాహన లేక, ఒప్పుకోలేక, అంగీకరించలేక, వినాలి, ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు తెలుసా? అరణ్యంలో త్రోవ తప్పి నశించిపోయారు. ఈరోజు నన్ను మాట అడిగిన వాడిని, ప్రభు మందిరానికి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నావు? ఎన్ని సంవత్సరాలుగా ప్రభు అంటే నీకు తెలుసు? యేసు ప్రభు అంటే ఎన్నాళ్ళుగా నువ్వు నమ్ముకొని ప్రభుని అంగీకరించావు? వీటన్నిటిని పక్కన పెడితే ఇప్పుడైనా విశ్వాసం కలిగిన వారిగా మనం ఉన్నామా? లేదంటే ఇశ్రాయేలు ప్రజల వలె అరణ్యంలో మాకు యేసు ప్రభు తెలుసు, దేవుడు తెలుసు, మన్నా తెలుసు, ఆ బండలో నుంచి ఆ నీళ్లు మాకు వచ్చాయి, మేము తాగాం, మీరు మా ముందు చిన్నోళ్ళు అని చెప్పుకుంటూ ఎంతకాలం భక్తి లేని వారిగా మనం బ్రతుకుతాం? జీవాహారము నేనే అని యేసు ప్రభు పలుకుతున్న మాట వింటావా? ఒప్పుకుంటావా? అంగీకరిస్తావా? జీవమునిచ్చేటువంటి యేసు ప్రభు దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేస్తావా? పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలే నశించిపోయారు కదా, మనమెంత? ఈ భక్తిని కాపాడుకున్నటలో పూర్ణ జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలని పేతురు భక్తుడి చేత ఆ క్రొత్త నిబంధన గ్రంథంలో నా ప్రభు రాయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున అనేక మంది సేవకుల చేత నువ్వు హెచ్చరింపబడుతూ ఉన్నావు, విశ్వాసములోనికి రావాలి, నువ్వు విశ్వాసములో ఎదగాలి, ప్రభువులో ఇంక నువ్వు కొనసాగాలి, ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి, ఆ తుదమట్టుకు వరకు మనం తట్టుకొని నిలబడాలి, అంతము వరకు ఎవరైతే నిలబడతాడో వాడే రక్షింపబడును అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడలేదా? ఇప్పుడు చెప్పండి, మనం నిజమైనటువంటి భక్తి చేస్తున్నావా? నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? మన జీవితంలో ఏదో మొక్కుబడి కానుకగా, ఏదో మొక్కుబడితనంగా ప్రభు మందిరంలో, ప్రభు ఆలయంలో అడుగుపెట్టి పర్లేదులే ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాను, సరిపోతుందిలే అని చెప్పి వెళ్ళిపోయేవారుగా ఉన్నావా? కోరహ కుమారులు అంటారు, అయ్యా నీ మందిరంలో, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకు ఇష్టం. ఇష్టం అండి. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడే, జీవాహారము నేనే, మీ పితరులు మన్నాను తిన్నారు, వారు అరణ్యములో చచ్చిపోయారు, కానీ నన్ను భుజించేవాడు ఎప్పటికీ జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే నన్ను తినడం అంటే అర్థం ఏంటంటే, నన్ను తెలుసుకోండి, అవగాహన చేసుకోండి, నిరీక్షణ కలిగి ఉండండి, భక్తి కలిగిన వారు ఉండండి, త్రోవ తప్పిపోకుండా బ్రతకండి. అప్పుడు మీ జీవితాలు బాగుపడకపోతే అడగండి. ఈ రోజున చాలామంది క్రైస్తవులుగా పిలవబడుతున్న వారు ఉన్నారేమో కానీ భక్తి చేసేవారు మాత్రం కొద్దిమందే. సంఘంలో వస్తున్నారేమో కానీ భక్తి చేసేవాళ్ళు కొద్దిమందే. ఈ రోజున భక్తి చేస్తున్నామనేటువంటి పొరపాటులో ప్రభు మందిరం నుండి నేను పరలోక రాజ్యానికి వెళతాను అని అనుకుంటున్నారు, వెళ్ళరు. ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు వారి వెనకాల తిరిగిన 12 మంది శిష్యులకే యేసు ప్రభు అర్థం కాల. అరణ్యంలో మన్నాను తిన్న ఇశ్రాయేలు ప్రజలకే ఆ మన్నా ఏంటో, దాని రుచి ఏంటో అర్థం కాల. కానీ అల్పులైనటువంటి మనకు నా ప్రభు యోగ్యత ఇచ్చాడు, అర్హత ఇచ్చాడు, మనందరిని కూడా మేల్కొలిపాడు, మనందరినీ పరలోక రాజ్యంలో ఉండడానికి ఆయన నివాసాలు ఏర్పరిచాడు. ఎవరైతే నా యొద్దకు వస్తారో నేను ఎంత మాత్రం త్రోసివేసే దేవుణ్ణి కాను. ఆమేన్.
ఆమేన్. ఆయన త్రోసివేసే దేవుడైతే కాదు. నువ్వెంతైతే రాగలుగుతావో, ఆనాడు తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు దూరమున ఉండగానే దగ్గర ఉండేటువంటి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకున్నట్టుగా, ఇదిగో నువ్వు వస్తావా నా దగ్గరికి, నేను నిన్ను కౌగిలిస్తాను, నేను నిన్ను పట్టుకుంటాను, నేను నిన్ను ఆదరిస్తాను, నీ సన్నిధానంలో ఉంటాను ప్రభువా అని అడుగుతావా? ఇదిగో చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట 50వ వచన భాగం. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా చెప్తున్న యేసు ప్రభు మాట, జీవాహారము నేనే, జీవాహారము నేనే. మిమ్మల్ని పరలోక రాజ్యం చేర్చుటలో నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడునో వెళ్ళలేదు. ఇప్పుడు చెప్పండి, మన భక్తి మన పరలోక రాజ్యానికి చేరుస్తుందా? మన నిరీక్షణ పరలోక రాజ్యానికి చేరుస్తుందా? మన చేసేటువంటి అలవాట్లు, పద్ధతులు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతామా? ఆలోచించండి. ఏదో భక్తి చేస్తున్నటువంటి భ్రమలో బ్రతకద్దు, నిజంలోనికి రండి. యేసు ప్రభు ఏంటో గ్రహించండి, అన్వేషించండి. యేసు ప్రభు మాటలు చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి, హృదయపూర్వకంగా ఇదిగో ఆయన సన్నిధికి రండి. పూర్ణ జాగ్రత్త కలిగిన వారిగా మన భక్తిని కాపాడుకుందాం, ప్రభు రాజ్యంలో ప్రవేశిద్దాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ దయచేయును గాక. ప్రభు ఈ మాటను మన వినికిడిలో ఫలాభివృద్ధి చెందించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. రాయబడినటువంటి ఈ మాటలలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనతో తన వాక్కు చేత మాట్లాడిన మన యేసు, మన ప్రభు. ఇంకెంతకాలం ప్రభుకు దూరంగా ఉంటాం? యేసుక్రీస్తు వెనకాల తిరిగినటువంటి శిష్యులకే విశ్వాసం లేదాయే, యేసు ప్రభును నమ్మలేదు, యేసు ప్రభును తెలుసుకోలేకపోయారు. ఈ రోజున యోగ్యత పొందినటువంటి మనము, అర్హత పొందినటువంటి మనము, అయ్యా నేనంటే నీకెంత ఇష్టమయ్యా, నన్ను నువ్వు రక్షించుకున్నావా ప్రభువా? అలాగైతే నేను పరలోక రాజ్యంలో చేరుటకు నాకు సహాయం చేయండి అయ్యా. నా భక్తి ఏదో అలవాటుగా చేస్తున్నానేమో నాకు క్షమించండి, నీ సేవలో ఒదిగిపోతానయ్యా, నన్ను నడిపించువా. ప్రార్థన చేద్దాం. అరణ్యంలో మన్నాను తిన్న ఇశ్రాయేలు ప్రజలే త్రావు తప్పిపోయారు, వారు ఆకులు రాలినట్టుగా రాలిపోయారే. మరి మన భక్తి ఎంత, మన విధేయత ఎంత, మన నిరీక్షణ ఎంత? ఆలోచిద్దాం. హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేద్దాం. హృదయపూర్వకంగా ప్రభు సన్నిధానంలో కన్నీరు కార్చి అడుగుదాం, ప్రభువా నేను చేసిన పొరపాట్లు క్షమించండి అయ్యా, నేను బాప్తీసం తీసుకుంటాను, నీ సేవలో ఉంటాను, నీ మందిరంలో ఎదుగుతాను ప్రభువా, నన్ను దీవించయ్యా అని ఒక్క పాట మనం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు జరిగినటువంటి ఆదివారం ఆరాధన కనుక జరిగించారు, పాటల్లో ప్రార్థనలో ఆరాధన కృపను తోడుగా ఉంచారు. నీవు తప్ప మాకు దిక్కెవరు నాయనా? అయా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో మన్నాను తిన చనిపోయినప్పటికైనాను మమ్మలను బ్రతికించుటకు తండ్రి శరీర రీతిగా ఈ లోకానికి యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చేవారు. మమ్మలను పరిశుద్ధపరిచి మా పాపములు క్షమించి పరలోక రాజ్యం చేర్చుట కొరకు నువ్వే యాగమైపోయావా? అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా విన్న వాక్యాన్ని బట్టి మా జీవితంలో ఫలాభివృద్ధి జరిగించమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని, రానున్నటువంటి దినాలలో నీ మాట అందరికీ ప్రచురము చేయనట్లుగా మమ్మల్ని నడిపించి వాడుకున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.